ఎమ్మెల్సీ గారు శ్రీ శంకర్ నాయక్. సభాధ్యక్షులు, ఈరోజు ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన అన్న బట్టి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన రామకృష్ణరావు సార్ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఇంకొక అన్న మాలవతి రామదాస్ నాయక్ వైరా ఎమ్మెల్యే గారికి, తర్వాత మన పెద్దలు గౌరవనీయులు మన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారికి, అదే విధంగా ఇంకొక పెద్దలు గౌరవనీయులు మన సిఎండి సుల్తానియా గారికి, అదేవిధంగా వేదిక ఆశీనులు అందరికీ, వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ములకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా సంతోషకరం. మాది సుదీర్ఘ పోరాటం. ఇవాళ 2014 నుంచి ఇప్పటిదాకా గత పాలకులు 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేని దాఖలాలు ఉన్నారు. కానీ ఇప్పుడు మన బట్టి అన్న వచ్చినాక, మన ప్రభుత్వం వచ్చినాక, మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక 3-4 సార్లు పర్యాయాలు రివ్యూ చేసి ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ ఉన్నాయో వారందరూ కూడా ఉద్యోగాలు త్వరతదిగా ఇవ్వాలని చెప్పేసి ప్రక్రియ స్టార్ట్ చేసి ఇవాళ నా సోదరులకు, నా అక్కలకు, నా చెల్లెలకు అందరూ కూడా ఇలా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి పక్షాలు నేను బట్టి అన్నకు నేను వందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు ప్లాంట్ స్టార్ట్ అయినప్పుడు 2014లో వాళ్ళ వయసు 24 ఉంటే ఇవాళ 34 అయింది. 34 44 వెళ్ళిపోయాడు. కాబట్టి అది లేట్ ప్రాసెస్ అయింది. ఇప్పటికైనా మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటు నా డిఏఎస్ కూడా ప్రభుత్వంలో మీరు కొత్తగా చేరుతున్నారు కాబట్టి మీరందరూ కూడా విధిలో కర్తవ్యంగా, అంటే ఇందాక మన సార్ రామకృష్ణ గారు చెప్పినట్టు మీరందరూ డ్యూటీని అంటే నిర్వర్తించి ఒక మంచి పేరు సంపాదించి ప్రజల్లో ఒక మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా నేను ఇలా కష్టపడ్డా కాబట్టి నేను డీసీసీగా ఇలా నాకు ఎమ్మెల్సీగా పార్టీ గుర్తింపు వచ్చింది. తర్వాత మా పెద్దలు కూడా గుర్తింపు ఇచ్చింది. ఇలా కష్టపడ్డాను కాబట్టి ఆ రోజున మా బట్టిన పాదయాత్ర చేస్తే అంటే ఎండల్లో నడిచినాం. 70-80 కిలోమీటర్లు 80 ఎండల్లో నడిచినాం. ఆయనతో పాటుగా రోజు పాదయాత్ర చేసినాం. చాలా నేర్చుకున్నాం మేమంతా ఆయన ద్వారా. డిసిప్లిన్ నేర్చుకున్నాం, అంటే కష్టపడే తత్వం నేర్చుకున్నాం. కాబట్టి అన్న సైలెంట్గా మాట్లాడతారు కానీ మాకు అది మాట్లాడినట్టు ఉండదు. కానీ ఇప్పుడు ఇందాక రాగానే మాకు చురుకలంటే ఇచ్చేసిండు అన్న, సైలెంట్గా తిట్టేసిన మమ్మల్ని. అయినా మేము అది దీవెనగా భావిస్తాం. అది మాకు ముందు మెట్టు అనుకోవాలి. అది అందుకోసమే ఏమైనా తప్పులుంటే క్షమించానా. తర్వాత ముందు మేమందరం కూడా మీకు రుణపడి ఉంటాం. తర్వాత ఇంకా ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిమంది ఉద్యోగాలు ఇవ్వాలి, అవి కూడా పూర్తిగా చేయమని చెప్పండి అన్న. తర్వాత ఆర్ఓఎఫ్ఆర్ కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తిగా చేయాలని చెప్పేసి, ఆ తర్వాత ఎంకరేజర్స్ కూడా కొంతమంది ఉన్నారు, అవన్నీ కూడా పూర్తిగా ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. జై హింద్. అప్పుడు హాత్ పడవరే, హాత్ పడవ మన వాళ్ళంతా చేతులు ఎప్పుడు ఇలాంతా మా అన్న ఇలాంతా అంతా ట్రైబల్స్, ఫుల్ ట్రైబల్స్ మొత్తం గిరిజనులే అంతా మా వాళ్ళందరూ. కాబట్టి సార్ నమస్కారం, రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎమ్మెల్యే మిర్యాలగూడ బొత్తు లక్ష్మారెడ్డి గారి శుభాకాంక్ష.